శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 17 ఆగస్టు 2025 నుంచి 23 ఆగస్టు 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో చంద్రుడు ఉచ్చులో, అలాగే మిథున రాశిలో శుక్ర గురులు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో రవి కేతువులు, కన్యరాశిలో కుజుడు, రాహువు గారు వచ్చేసి కుంభరాశిలో, అలాగే వక్రించిన శని గారు మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క గమనము సింహరాశిలోకి వచ్చింది. శుక్రుని యొక్క గమనము కర్కాటక రాశిలో బుధునితో పాటుగా ఉన్నది. ఈ రెండు గ్రహాలు కూడా మార్పు చెంది ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే గురు శుక్రుల యొక్క కలయిక చాలా అద్భుతమైనటువంటి ధన యోగాలను ఇస్తుంది. అలాగే రవి కేతు కలయిక కొంచెం పితృవంశానికి సంబంధించినటువంటి గ్రహస్థితులు అన్నమాట ఇవి. వీలైనంత వరకు పితృదేవతలని తలుచుకోవడం, అంటే గతించిన పెద్దలని తలుచుకోవడం, వారిని స్మరించుకోవడం, వారికి ఏదన్నా కొంచెం తర్పణం విడవడం, వారి పేరుతో అన్నదానం చేయడము, ఇలాంటివి చాలా చాలా మంచిది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి బుధ శుక్రుల కలయిక జరుగుతుంది. ఇది బుధ శుక్రులు ఇద్దరు కూడా చాలా సున్నితమైన ప్రవర్తనతో ఉంటారు. వారి యొక్క కలయిక అంత మంచిగా ప్రవర్తన నిదానంగా ఉండేటట్టుగా చేస్తుంది. ఇక చంద్రుని యొక్క కలయిక కూడా రవికేతువులతో పాటు వచ్చి ఉంది. ఇది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి ఈ 4 తిథుల్లోనూ ఏ 2-3 తిథుల్లో అయినా కూడా చంద్రుడు రవితో కలుస్తూ ఉంటారు. నెలకొక్కసారి ఇది జరుగుతూ ఉంటుంది. అయితే రవిచంద్రుల కలయిక చాలా చాలా మంచిది. పైగా రవి గారు స్వస్థానంలో ఉంటూ ఉండగా చంద్రకేతువుల యొక్క కలయిక జరుగుతుంది. కొద్దిగా ఏదైనా అనుమానాలకి దారితీస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఇది నమ్మాలా వద్దా, మనని సరిగ్గా గైడ్ చేస్తున్నారా లేదా అనే లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి ఏ రాశి వారికి వస్తున్నాయి అనేది ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాము. రవిచంద్రుల కలయిక అయితే మటుకు చాలా మంచిదే. అలాగే దృష్టుల విషయానికి వస్తే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం దైవభక్తిని తగ్గించే విధంగా ఉంటుంది. దైవభక్తి తక్కువగా ఉన్న వారికి పెంచే విధంగా ఉంటుంది. కానీ 99% నాస్తిక భావాలు పొడసూపుతూ ఉంటాయి. అలాగే శని గారి యొక్క 3వ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. మానసిక వేదన ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. దీనికి సంబంధించి యోగా చేయడం అనేది చాలా మంచిది. ఇక కుజుని దృష్టి శని గారి మీద, శని గారి దృష్టి కుజుని మీద. ఈ దృష్టిలు అస్సలు ఏమాత్రం మంచివి కాదు. ప్రయాణాల రీత్యా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి, కోర్టు కేసుల రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఇక అన్ని విధాల జాగ్రత్తే. అది ప్రతి రాశికి ఇంచుమించుగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కాబట్టి ఈ శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదవండి. అలాగే రవి కేతు రాహు ఈ స్తోత్ర పారాయణాలు కూడా తప్పనిసరిగా ప్రతి మనిషి పారాయణ చేయడం అనేది చాలా చాలా మంచిది. గ్రహస్థితులు ఈ 4 గ్రహస్థితులు అంతగా బాలేని కారణం చేత. అలాగే యోగా చెయ్యండి, మానసిక స్థిమితం కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ప్రతి రాశికి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనేది ఆ రాశికి చేసే వీడియోలో తెలియచెప్తాను. రాశి వివరాల్లోకి వెళ్దాం. ధనస్సు రాశి వారికి 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహాలని పరిశీలన చేస్తే మనకి అర్థమవుతోంది. 3వ స్థానంలో రాహు బాగున్నారు, 6వ స్థానంలో చంద్రుడు బాగున్నారు, 7వ స్థానంలో గురుగారు బాగున్నారు. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్ విషయంలో కానీ, అలాగే ఆరోగ్య విషయంలో కానీ, వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో కానీ, పెద్దల పట్ల మీరు చూపించే వినయ విధేయతల విషయంలో కానీ చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రుణ భారాలన్నీ తగ్గే విధంగా ఇక్కడ 3వ స్థానము యోగిస్తోంది, 6వ స్థానము యోగిస్తోంది. రుణ భారాలు తగ్గిపోతాయి, రుణాలు తీర్చివేయగలుగుతారు, కొత్త రుణాలు కావాలన్నా కూడా తీర్చుకోగలుగుతారు. ఇక ఉద్యోగ జీవితంలో కొంచెం మానసిక వేదన ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడన్నా ఉద్యోగం వదిలేయాల్సి వస్తుందా అనే భయము ఉంటుంది, లేదా ఎప్పుడెప్పుడు వదిలేద్దామా అనేటటువంటి ఆందోళన
ఉంటుంది. అయితే ఈ ఉద్యోగ జీవితాన్ని గురించి గడిచిన నాళ్ళు గడవనివ్వండి. ఉద్యోగం పోతే పోతుంది, ఉంటే ఉంటుంది. ఉన్ననాళ్ళు చేద్దాం, ఒకవేళ పోతే ఇంకొకటి చూసుకుందాం. ఇట్లా మానసికమైన ఆలోచన పెట్టుకొని ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక భూములు కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, ఈ వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ అంత అనుకూలత లేదు. పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా కొన్ని అనుకూలతలు తక్కువగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వ్యాపారస్తులకి బాగుంది, అలాగే వ్యవసాయదారులకి బాగానే ఉంది. విద్యార్థులు ఇంకొంచెం కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా ఇంకా శ్రమ పెరిగేటటువంటి కాలంగా కనిపిస్తోంది. చెప్పిన పరిహారాలు అన్నీ తప్పనిసరిగా చేసుకోండి. వారాంతానికి వెళ్ళేటప్పటికి అష్టమ స్థానంలోకి శుక్రాచార్యులు వచ్చి కొంచెం విలువైనటువంటి వస్తువుల్ని మీకు అందేటట్టుగా చేస్తున్నారు, లేదా ఆభరణాలు కొనుగోలు చేసేటట్టుగా స్థితులు ఉన్నాయి. ఇక చంద్రుని యొక్క గమనం వల్ల ఏమీ మార్పు లేదు సరికదా, అన్ని విషయాల పట్ల ఓర్పు కలిగి ఉండాలి అనే ఇక్కడ గ్రహస్థితులు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి చెప్పిన పరిహారాలు చేసుకోండి. గురువు గారు రాశిని చూస్తున్నారు, ఇది చాలా అద్భుతమైన విషయం. కాబట్టి ఏ పరిస్థితులు బాగున్నా ఏవి బాలేకపోయినా మీకు అంత భగవంతుడి దయ అనుకుంటూ ఉండండి. మీ కృషిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. నిజంగా మీరు బాగుంటారు, మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీకు లేనిది కూడా మీకు ప్రాప్తింపజేస్తారు. మనకి యోగ్యత లేదు అయినా కూడా మనకి యోగ్యత కలగజేస్తారు గురువుగారు. దృష్టి అంత గొప్పది అని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.